ఏమ్మా అందరూ బాగున్నారా? మా అమ్మాయి నీళ్ళు వేసుకుందమ్మా. రవ్వ లడ్డూలు కావాలమ్మా అని అడిగింది. నీ చేతితో రవ్వ లడ్డూలు చెయ్యమ్మా అని అడిగింది. నేను కూడా చేసి ఇండియా వంటలో చాలా రోజులైంది. ఈరోజు మా అమ్మాయి కోసం నేను రవ్వ లడ్డూలు చేస్తున్నాను. ఎలా చేస్తాను చూడండి అమ్మా. ఇదిగోనమ్మా చూడండి, బాదం పప్పులు జీడిపప్పులు ముక్కల కింద కోసి ఉంచాను. ఇప్పుడు నూనెలో వేపుతాను, నేతిలో నెయ్యి వేసి వేపుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు మంట పెట్టుకుని దోరగా వేపుకోవాలమ్మా. దోరగా వేగాక తీసేసుకోవాలమ్మా పక్కకే. చూడనమ్మా, బాదం పప్పు జీడిపప్పు వేసిన నెయ్యిలోనే ఇప్పుడు రవ్వ కూడా వేసేస్తున్నానమ్మా. చిన్న మంట పెట్టి వేపాలమ్మా దోరగా. మళ్ళీ మాడిపోద్ది, పెద్ద మంట వస్తుంది. కలుపుకుంటూ ఉండాలమ్మా, లేకపోతే కింద మాడిపోద్ది, పైన ఏగదు. చూడండి అమ్మా, ఇదిగో ఇలా దోరగా ఏగడం వల్ల ఇలా తిప్పాలి. అడిగకుండా ఇక్కడ తీసుకోవాలమ్మా. పెద్ద మంట పెడితే మళ్ళీ మాడిపోతుంది. పోయింది, దింపేసాను. ఇంగిలాగ ఏగాలి రవ్వ. సరేనా? చూడండి అమ్మా, వేగిపోయింది రవ్వ. ఇంగిలాగ వేసి నేను 300 గ్రాములు పంచదార వేస్తున్నాను. బాగా మీకు ఎక్కువగా కావాలంటే తీపి అర కేజీ వేసుకోండి అమ్మ. నేను 300 వేస్తున్నాను. రవ్వ చూడండి అమ్మ, అర కేజీ రవ్వ 300 గ్రాములు పంచదార వేస్తున్నాను. మీకు ఎక్కువగా కావాలంటే అర కేజీ వేసుకోండి. సరేనా? మామూలుగా ఈ పంచదార సరిపోద్ది. ఇలాగా మీకు బాగా ఎక్కువగా కావాలంటే ఒక అర కేజీ వేసుకోండి. తీసుకుంది జీడిపప్పులు బాదం పప్పులు వేసి కలుపుకున్నాం. పంచదార కలిపి నూరిందమ్మ. ఇది కూడా వేస్తున్నాను, లాలిపాయల పొడి పంచదార పొడి. ఇదిగమ్మ, పాలు కాసిన చల్లాల్సిన పాలు కొద్దిగా వేసుకుంటే వంటలా తయారవుతుందని కొద్దిగా వేస్తున్నాను. చూడండి అమ్మ, వంటలో రెడీ అయిపోయి